హాయ్ గైస్. సో మనం లాస్ట్ వీడియోలో క్వాలిటీ ఇన్పుట్ క్వాలిటీ అవుట్పుట్ ఆఫ్ డేటా గురించి తెలుసుకున్నాం, రైట్? అండ్ మిషన్స్ ఎలా డేటాని గ్యాదర్ చేస్తుందని చూసాం. సో ఈ పర్టికులర్ డిస్కషన్లో ద మేజర్ స్ట్రెంగ్త్ బిట్వీన్ జనరేటివ్ ఏఐ అంటే ఇప్పుడు జెన్ ఏఐ వల్లే మనకి యూనో బేసిక్గా ఇంత పాపులారిటీ అండ్ ఇంత టర్న్ తీసుకునిందే బికాస్ చాట్ జీపీటీ అనే ఒక జెన్ ఏ మోడల్, అది జనరేటివ్ ఏ మోడల్, టెక్స్ట్ మోడల్. అది అంటే మనం టెక్స్ట్ ఇస్తే ఇనీషియల్గా టెక్స్ట్ ఇచ్చేది, రైట్? సో ఇట్లాంటి మోడల్స్ వచ్చినప్పుడు November 30, 2022 ఈ మోడల్స్ వచ్చినప్పుడు అప్పుడు ఒక ఆల్మోస్ట్ హ్యూమన్ లైఫ్స్ దీన్ని యూటిలైజ్ చేసేది స్టార్ట్ చేశారు. ఎప్పటి నుంచో ఉన్నా, బట్ దిస్ టుక్ ద టర్న్ అని చెప్పచ్చు, రైట్? సో బికాస్ జనరేటివ్ ఏఐ, సో జనరేటివ్ ఏఐలో ద కోర్ పార్ట్ ఈస్ డీప్ లెర్నింగ్ ఇక్కడ. ఓకే, సో యాక్చువల్లీ మనం ఆల్రెడీ చూసాము ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో మిషన్ లెర్నింగ్ ఉంటుంది. మిషన్ లెర్నింగ్లో మనకి మళ్ళీ ఇంకొక సబ్సెట్ ఉంటుంది, ఏదది డీప్ లెర్నింగ్, రైట్? So now what is deep learning? Let's understand. Okay, see, if you see here ఈ ఇమేజెస్ ఒక పర్పస్కే. సో హ్యూమన్ బ్రెయిన్ లాగా ఉంది, సమ్ కనెక్టివిటీస్, రైట్? సో లెట్స్ డిస్కస్ నౌ. సి గైస్, బేసిక్గా అసలు ఇది ఎందుకు వచ్చిందంటే పాయింట్, రైట్? సి, ఒక కాంప్లెక్స్ డేటాని ప్రొడ్యూస్ చేయాలంటే లేదు ప్రిడిక్ట్ చేయాలంటే ఏఐ అంటే ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎ క్యాట్ డాన్సింగ్ అని ఇచ్చాను నేను, all right, or if I want to ensure that machine understands whether this is a cat or not. ఇప్పుడు ఒక క్యాట్ని క్రియేట్ చేయాలంటే అసలు ఫస్ట్ మిషన్కి క్యాట్ అంటే తెలిసి ఉండాలి. సో మనం ఏం చేస్తాం, మిషన్ లెర్నింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా సో బేసిక్గా మిషన్స్ నేర్చుకునేటట్టు చూసుకుంటాం. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మిషన్స్ నేర్చుకుంటాయి, బట్ ద థింగ్ ఈజ్ ఒకవేళ హెవీ కాంప్లెక్స్ అవుట్పుట్స్ని ప్రొడ్యూస్ చేయాలి అంటే అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏం చేస్తుంది, మన రిజల్ట్ మనం ఒక క్వెరీ చేస్తాం, సమ్ క్వెరీ విల్ పాస్ సమ్ క్వెరీ, ఓకే? సో ఆ క్వెరీకి కరెస్పాండింగ్ ప్రిడిక్షన్ ఇస్తుంది. అంటే ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ అబౌట్ న్యూరాన్ అని ఇస్తాను, లేకపోతే ఎక్స్ప్లెయిన్ అబౌట్ హ్యూమన్ బాడీ అని ఇస్తాను. ఇది అనలైజ్ చేసే క్వశ్చన్ని ఒక ప్రిడిక్షన్ ఇస్తుంది, ఇలా ఉంటుంది. మనం కానీ చెప్పామనుకోండి, కౌంటర్ క్వశ్చన్ ఇస్తాం. ఏమైనా అంటే మనం ఒక క్వశ్చన్ ఇస్తాం, ఇప్పుడు చాట్ జీపీటీలో ఎక్స్ప్లెయిన్ అబౌట్ హ్యూమన్ బాడీ అని ఇస్తాం. అప్పుడు చాట్ జీపీటీ ఒక పేరానో కొన్ని కపుల్ ఆఫ్ పాయింటర్స్ ఇస్తుంది. దానికి మనం కౌంటర్ క్వశ్చన్ మళ్ళీ ఇంకో క్వశ్చన్ అడుగుతాం, లేదు మీరు ఇచ్చిన ఆన్సర్ సరిగా లేదు. అదేం చేస్తుందంటే, ఓ అవునా, సో నేను బెటర్గా ఇచ్చేదానికి ట్రై చేస్తాను, ఇంకో ఆన్సర్ ఇస్తుంది. దీని అర్థం ఏంటి అంటే ఆల్వేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విల్ ప్రిడిక్ట్ సంథింగ్, ఓకే? అది ప్రిడిక్షన్స్ ద్వారా పోతుంది. ఓన్లీ దిస్ అట్ 100% అనే కాన్ఫిడెన్స్తో చెప్పలేంది, బికాస్ హ్యూమన్ కాంటెక్స్ట్ని అంటే హ్యూమన్ ఏది అడుగుతున్నాడో అని అనలైజ్ చేసుకోవాలి. రెండు, సి, ఏఐ ఈజ్ ఆల్వేస్ అన్ ఏఐ, ఇట్స్ ఎ మిషన్, ఇట్ ఈస్ నాట్ యాజ్ సెన్సిబుల్ యాజ్ హ్యూమన్ కదా. సో ఇది తీసుకొని ఒక ప్రిడిక్షన్ అనేది ఇస్తుంది. ఇక్కడ అసలు ఆ ప్రిడిక్షన్స్ ఇవ్వాలి అంటే ఇది క్యాట్, ఇది టేబుల్, లేకపోతే ఇది ఒక ల్యాప్టాప్, ఇది ఒక ఎయిర్ కండిషనర్, ఇవన్నీ ప్రిడిక్షన్స్. అంటే ఒక ఇమేజ్ ఇస్తే ఇది ఏంది అని ఏ కనిపెట్టాలంటే ఇప్పుడు ఐడెంటిఫై చేయగలుగుతుంది. ఎలా అంటే కాంప్లెక్స్ డేటాని ప్రిడిక్ట్ చేయడము నేర్చుకునింది, ప్రొడ్యూస్ చేయడము నేర్చుకునింది, అర్థం చేసుకునే కేపబిలిటీ తెచ్చుకునింది, ఓకే? సో యాక్చువల్గా ఇదే జనరేటివ్ ఏఐకి ఒక సాలిడ్ బేస్ అయింది. అంటే ఏంటంటే జనరేటివ్ ఏఐ అంటే పేరులోనే కొత్త కాంటెంట్ని జనరేట్ చేస్తుంది, ఓకే? దాని అండర్స్టాండింగ్స్తో, ఏఐ అండర్స్టాండింగ్స్తో. సో హియర్ ఇదంతా ఎలా జరుగుతుందంటే న్యూరల్ నెట్వర్క్. సో ఎలా అయితే హ్యూమన్ బ్రెయిన్స్లో మనకి న్యూరల్ నెట్వర్క్ ఉండి న్యూరాన్స్ అనేది ఉంటాయి, న్యూరాన్స్లో డేటా స్టోరేజ్, ప్రాసెసింగ్ ఇవన్నీ జరుగుతుంది, విచ్ ఈస్ కంప్లీట్లీ క్రియేటెడ్ బై గాడ్, రైట్? సో ఇక్కడ ఏమవుతుందంటే యాక్చువల్లీ డీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే ఒక ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ని మిషన్స్కి తయారు చేసి ఇవ్వడం, సో దట్
మిషన్స్ ఏం చేస్తాయంటే ఒక కాంప్లెక్స్ డేటాని ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ ద్వారా తీసుకొని దాన్ని ప్రాసెస్ చేసి అర్థం చేసుకొని రిజల్ట్ ప్రిడిక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ నేను ఒక ఇమేజ్ ఇచ్చాను, అది క్యాట్ ఇమేజ్ అనుకోండి. సో ఆ ఇమేజ్ ఫస్ట్ ఇక్కడ ఇన్పుట్ లేయర్ అని ఉంది కదా, ఇక్కడ వెళ్తుంది ఓకే. ఇక్కడ సర్కిల్స్ అన్నీ ఉన్నాయి. వాట్ ఆర్ దిస్ సర్కిల్స్ ఇస్ ద క్వశ్చన్, రైట్? సో those circles, white colored filled circles, right? They are actually neurons, artificial neurons ఇక్కడ, ఓకే. సో ఇదంతా ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. సో దీనంతా మనం యాక్చువల్లీ ఏమనొచ్చు, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనొచ్చు. ఎందుకు అంటే బికాస్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్స్పైర్డ్ ఫ్రమ్ హ్యూమన్ బ్రెయిన్ ఎలా వర్క్ చేస్తుంది, హ్యూమన్ బ్రెయిన్లో న్యూరాన్స్ ఎలా ఉంటాయి, వీటిని అన్నిటిని కన్సిడర్ చేస్తే ఒక ANN అంటే ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్ అనేది యాక్చువల్గా క్రియేట్ చేయడం జరిగింది. బికాస్ ఆఫ్ విచ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ నౌ యాక్చువల్లీ డూయింగ్ మెనీ థింగ్స్, లాట్ ఆఫ్ థింగ్స్, రైట్? సో అండర్ జనరేటివ్ AI. సో GenAI యూజెస్ దిస్ కాన్సెప్ట్ యాక్చువల్లీ, ఓకే. సో డీప్ లెర్నింగ్లో ఇది ఉంటుంది అనమాట, ఫైన్. సో ఇక్కడ ఏముంటుంది అంటే ఫస్ట్ ఈ న్యూరల్ నెట్వర్క్స్లో ఇన్పుట్ లేయర్, ఆల్రైట్, హిడెన్ లేయర్స్, అవుట్పుట్ లేయర్ అని ఉంటుంది. సో ఇక్కడ ఇది ఇన్పుట్ లేయర్ అంటే ఏదైనా డేటాని మనం పాస్ చేసామనుకోండి, ఆల్రైట్. సో ఇక్కడ వి పాస్ సమ్ డేటా. సో ఈ డేటా వచ్చేసి రిసీవ్ చేసుకునే న్యూరాన్స్ ఇవి ఇన్పుట్ లేయర్స్. ఈ న్యూరాన్స్ అన్ని రిసీవ్ చేసుకొని యాక్చువల్లీ ప్రతి స్టేజ్ ఆఫ్ న్యూరల్ నెట్వర్క్స్లో దేర్ విల్ బి సమ్ కంప్యూటేషన్స్, some functions which helps us to actually identify what is this based on the learnings. అంటే AI నేర్చుకున్న దాన్ని బేస్ చేసుకుని ఈ న్యూరాన్స్లో, ఓకే, ఫ్యూచర్ ప్రిడిక్షన్స్కి, ఫ్యూచర్ వర్క్కి దాన్ని బేస్ చేసుకొని, అది నేర్చుకున్న దాన్ని బేస్గా పెట్టుకొని ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ చేయాలి అంటే ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇన్పుట్గా తీసుకున్న డేటాని అనలైజ్ చేస్తుంది కొన్ని ఫంక్షన్స్ ద్వారా. అనలైజ్ చేసిన తర్వాత నెక్స్ట్ లేయర్కి వెళ్తుంది, హిడెన్ లేయర్స్ అంటాం. ఇది యాక్చువల్లీ మనం చెప్పాలంటే కోర్ డెసిషన్ మేకింగ్ లేయర్స్ అని చెప్పచ్చు. దీన్ని ఇంటర్మీడియట్ లేయర్స్ అని కూడా అంటారు, ఓకే. ఎన్ని హిడెన్ లేయర్స్ అన్నా ఉండొచ్చు, ఇట్ డిపెండ్స్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద వర్క్, ఓకే, రైట్, అండ్ కాంప్లెక్సిటీ ఆఫ్ ద రిజల్ట్, ఓకే, ఫైన్, ఓకే. అన్ని డెసిషన్స్ తీసుకోవాలి. సో ఇక్కడి నుంచి వస్తుంది ఇన్పుట్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పార్ట్ చూద్దాం. ఇక్కడి నుంచి నెక్స్ట్ లెవెల్లో ఉండే న్యూరాన్స్కి వెళ్తుంది, అక్కడి నుంచి నెక్స్ట్ ఇన్ని డెసిషన్స్ తీసుకున్న తర్వాత ఫైనల్లీ అవుట్పుట్ ఇచ్చి ఎస్ దిస్ ఇస్ అ క్యాట్ అని చెప్పగలదు AI, ఓకే, ప్రిడిక్షన్ చేయగలదు. సో దీన్నే మనం యాక్చువల్లీ ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్ అంటాం. నౌ ఈ ANN లోపల మనం మాట్లాడుకున్నట్టే ఈచ్ దట్ ఫీల్డ్ సర్కిల్ ఇస్ ఏ న్యూరాన్, వైట్ సర్కిల్. అంటే ఎందుకు ఇన్ని న్యూరాన్స్ ఉన్నాయంటే అంత ప్రాసెసింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ ప్రాసెసింగ్ జరుగుతుంది, డేటాని ఇక్కడ తీసుకుంటుంది, ఇక్కడ ప్రతి న్యూరాన్స్లో ఈ డేటా అంతా వెళ్ళి, ఆల్రైట్, ప్రాసెసింగ్ అన్నీ జరిగి ఫైనల్ అవుట్పుట్ని AI ప్రిడిక్ట్ చేస్తుంది యాక్చువల్లీ, ఓకే. సో ఇలా ప్రాసెసింగ్ జరుగుతుంది, ఆల్రైట్ గైస్. సో దట్ ఈస్ వేర్ ఇన్పుట్ లేయర్, ఫస్ట్ లేయర్ దట్ రిసీవ్స్ ద డేటా, రా డేటా అంటే జనరల్గా మనం ఏ డేటా ఇస్తామో తీసుకుంటుంది. నెక్స్ట్ వాట్ ఇట్ డస్, passes the input features, pixels of an image, words in a sentence. ఇప్పుడు ఒక సెంటెన్స్ ఇస్తే దాంట్లో వర్డ్స్గా తీసుకుంటుంది, ఒక ఇమేజ్ ఇస్తే పిక్సెల్ అంటాం, కలెక్షన్ ఆఫ్ పిక్సెల్స్ ఇమేజ్ యాక్చువల్లీ కదా. సో దాన్ని బేసిక్గా ఫస్ట్ లేయర్లో, ఇన్పుట్ లేయర్లో తీసుకుంటాం. నెక్స్ట్ అంటే తీసుకుంటుంది, రైట్. నెక్స్ట్ హిడెన్ లేయర్స్ ఆర్ ఇంటర్మీడియట్ లేయర్స్, వన్ ఆర్ మోర్ లేయర్స్ ఇన్ బిట్వీన్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ లేయర్స్. ఇది ఎన్ని ఎక్కువ లేయర్స్ ఉంటే ఇంకా డీప్ అంటాం యాక్చువల్లీ, కాల్డ్ డీప్ ఇఫ్ మెనీ లేయర్స్. అందుకే డీప్ లెర్నింగ్ అని కూడా వచ్చింది ఇక్కడ కదా. నెక్స్ట్ లెర్న్ ప్యాటర్న్స్, ఎక్స్ట్రాక్ట్ ఫీచర్స్ స్టెప్ బై స్టెప్, సింపుల్ టు కాంప్లెక్స్. అంటే ఈ హిడెన్ లేయర్స్లో ఏం జరుగుతుందంటే ఎగ్జాక్ట్ అనాలిసిస్ అండ్ సమ్ సార్ట్ ఆఫ్ డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ సమ్ ఫంక్షన్స్ చేసుకొని, ఓకే ఇది క్యాట్ అయి ఉండొచ్చు, ఓకే. ఇప్పుడు కేసెస్ చూడండి, టైగర్ ఉంటుంది, క్యాట్ ఉంటుంది, రెండు ఇంచుమించు ఫీచర్స్ ఉన్నాయనుకున్నాం. సో ఇక్కడ ఈ ఇంటర్మీడియట్ లేయర్స్లోనే ఇది క్యాట్ టైగర్ అనేది ఫైనల్ అవుట్పుట్ లేయర్కి వచ్చేటప్పటికి ఒక డెసిషన్ తీసుకోబడుతుంది. అండ్ ఇది ఎలా
నేర్చుకుంటుందంటే క్యాట్కి ఒక రకంగా ఇయర్స్ ఉంటాయి, ప్యాటర్న్స్ని చూస్తుంది. ఓ ఇది ఇలా ఉంది, రైట్. ఇప్పుడు యాక్చువల్లీ స్నేక్కి ఒక ప్యాటర్న్ ఉంటుంది, క్యాట్కి ఒక ప్యాటర్న్ అంటే చెవులు ఇయర్స్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు మా బర్డ్స్కి వింగ్స్ ఇలా ఉంటాయి, అట్లా వింగ్స్ మనకి డాగ్కి ఏమి ఉండదు కదా. సో వీటిని ప్యాటర్న్స్ అంటాం, రైట్. ఐస్ కానీ లెగ్స్, ఫింగర్స్, నెయిల్స్. సో వీటిని నేర్చుకొని ఎగ్జాక్ట్ ఫీచర్స్ స్టెప్ బై స్టెప్, సింపుల్ టు కాంప్లెక్స్, రైట్. ఫైన్. నౌ అవుట్పుట్ లేయర్ అంటే ఏంటి? ఫైనల్ లేయర్ ఇదే రిజల్ట్ని ఇస్తుందన్నమాట. సో ప్రొడ్యూసర్స్ ప్రిడిక్షన్, అది క్యాటా లేదంటే అంటే చాలా ఎగ్జాంపుల్స్, ఇది ఒక నెంబర్ అయి ఉండొచ్చు, ఇది ఒక క్యాట్ అయి ఉండొచ్చు, ఈ ఈమెయిల్ స్పామ్ అనేది కాదు, ఇట్లా అన్నీ చెప్పగలదన్నమాట. ఓకే, fine guy. So this is all about deep learning. So see, actually to conclude this particular discussion, deep learning is the solid base for generative AI now. Ante Gen AI and products inni vachai, ChatGPT, Gemini, Google, Grok, Claude, మిడ్ జర్నీ, ఈ టూల్స్ అన్నీ మీరు వినే ఉంటారు. ఓకే, ఈ టూల్స్ అన్నీ వర్క్ అయ్యే ఇది ఒక బేస్ మీద, దట్ బేస్ ఇస్ డీప్ లెర్నింగ్ ఓన్లీ. ఇది లేకపోయింటే కాంప్లెక్స్ డేటాని హ్యాండిల్ చేసిండే. మా కాంప్లెక్స్ డేటా అంటే ఏదో కదా, వీడియోస్, ఇమేజెస్, అవన్నీ, ఆల్ రైట్, ఆడియో ఇవన్నీ. ఓకే, ఫైన్ గైస్, థ్యాంక్ యూ.